ఈ రోజున చాలామంది ఏమండి క్రైస్తవ తల్లిదండ్రులు పిల్లల విషయంలో చేసే తప్పులివే. రోజున పిల్లల్ని కూర్చోబెట్టుకుని చెప్పాలి ప్రియులారా, తల్లిదండ్రులుగా దేవుడు మనకిచ్చిన పిల్లల్ని ముందు పెట్టుకున్నదే. దేవుడు అంటే ఎవరో తెలుసారా? దేవుడు మా జీవితంలో ఏ కార్యాలు జరిగించాడో తెలుసా? ఎలాంటి అనుభవాలు ప్రభు నమ్ముకున్నామో తెలుసా? దేవుడు ఎలాంటి కార్యాలు మన పట్ల జరిగించాడో తెలుసా? ఒకప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు, ఉండటానికి నివాసం ఉండేది కాదు. అయ్యో బ్రతుకులు నెమ్మది లేదు, సంతోషం లేదు. యేసు ప్రభు మనల్ని మన బ్రతుకులు మార్చారా, మన జీవితాలు మార్చారా? ఆయన ఒక్కరి నిత్యమైన దేవుడు అని చెప్పే నోరు కొరవైపోయింది రోజు. యూట్యూబ్ చూసుకున్నానా, అదే అది చూసుకో అని ఎవరి ఫోన్లు దగ్గర పెట్టి చూసుకోమని చెబుతున్నారు, కానీ కూర్చోబెట్టుకుని నానా దేవుడి పట్ల చేశారా? కష్టం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడరా? ఇదిగో మాకు కష్టం వచ్చినప్పుడు దేవుడు మా జీవితంలో ఫలానా మేలు చేశారా, దేవుడు ఫలానా కార్యం జరిగించారని చెప్పే క్రైస్తవ తల్లిదండ్రులు నేటి దినాల్లో కరువైపోయారు.